రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఒకసారి నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. మేడం, పెళ్ళి డిస్టర్బ్ చేస్తానేమో అని అనుకున్నాను, కానీ కరెక్ట్ టైంకి పెళ్ళి కూడా అయిపోయింది. మేడం, మీ పర్మిషన్తో నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు కళ్యాణ్. మీరు ఈ మ్యారేజ్ని ఒక మ్యారేజ్ ఈవెంట్ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ తరపు నుంచి బల్విందర్ సింగ్ అనే అతను మేనేజర్గా వచ్చాడు. అవును, అంతా బాగానే అరేంజ్ చేశాడు కదా. కానీ అతను బల్విందర్ సింగ్ కాదు, మారు వేషంలో వచ్చిన విజయ్. ఒరే సాడిస్ట్ ఫెలో, ప్రియ కోసం సింగ్ గెటప్లో వచ్చావా? నువ్వు మామూలోడివి కాదురా. వాడి గురించి ఎంతసేపు చెప్పడం ఎందుకు? అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని మా ప్రియ జీవితం నాశనం అవ్వకుండా వాడి బారి నుంచి మా రాణమ్మ కాపాడింది. వాడి పెళ్లికి ఎందుకొచ్చాడు అసలు? మీ ఫ్యామిలీ మీద పగ పెంచుకొని వచ్చాడు. ప్రియా పెళ్లి జరగకుండా ప్రియని ఏదో చేయడానికే వచ్చాడు. బావగారు, వాడి గురించి ఇంతసేపు చెప్పడం అవసరమా? ఎక్కడున్నాడో పట్టుకుని అరెస్ట్ చేయండి. అసలు ఎక్కడున్నాడు? వాడు మా ఫ్యామిలీ మీద పగబట్టే వచ్చాడు. రమ్మనండి వాణ్ణి. ఆ సాడిస్ట్ని నేనే చంపేస్తాను. ఆ సాడిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేశాను. వాడిక్కడికి వచ్చాడంటే నేనే చంపేస్తాను. మేము అతన్ని పట్టుకోవడానికే ఈ పెళ్లికి వచ్చాం. కానీ మేం పట్టుకునే లోపు ఆ విజయ్ ఎవరో మర్డర్ చేశారు. ఈ పెళ్లి మండపం ఇంటి బయట మొత్తం క్లోజ్ చేశాం. విజయ్ని చంపిన హంతకులు ఇక్కడే పెళ్లిలో ఉన్నారు. వాడే పెద్ద క్రిమినల్, చస్తే చావని. అలాంటి దుర్మార్గుడు భూమికే భారం. అలాగని నువ్వే విజయ్ని చంపేశావా? లేదు, నేనేం చంపలేదు. మిస్టర్ రవి, నువ్వు చంపావా? అయ్యో లేదు కళ్యాణ్ గారు, ఏదో కోపంలో అన్నంత మాత్రాన చంపేస్తానే ఏంటి? విజయ్ని మర్డర్ చేసిన వ్యక్తులు మీలో ఖచ్చితంగా ఉన్నారు. మర్యాదగా లొంగిపోండి. కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారని పదే పదే చెప్తున్నారు. అతనెవరో పారిపోయి ఉండొచ్చు కదా. పారిపోయే అవకాశమే లేదు. అలా చేసేవాళ్ళు శవాన్ని మాయం చేస్తారు. అలాంటిది ఇక్కడ చేయలేదు. సో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. సరెండర్ అయిపోండి. కళ్యాణ్,
విజయ్ని చంపింది నేనే.